హలో హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఎందుకంటే ఈ వ్లాగ్లో ఇది వచ్చేసి మార్నింగ్ అన్నట్టు బెంగళూరులో. సో బెంగళూరులో నా హాస్టల్లో పైన టెర్రస్ మీదకి వెళ్తే వ్యూ ఇలా ఉంటుందన్నమాట. మీకు నైట్ టైం చూపించాను కదా లాస్ట్ వ్లాగ్లో. సో మార్నింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు ఎందుకో చాలా పీస్ఫుల్గా అనిపించింది. అందుకని చెప్పేసి నేనైతే షూట్ చేసుకున్నాను అన్నట్టు. ఇది ఎప్పుడంటే మీకు అందరికీ టైటిల్ అర్థమయ్యే ఉంటుంది, ఉగాది ఫెస్టివల్ రోజు మార్నింగ్ తీసుకున్న వ్లాగ్ అండి, అర్లీ మార్నింగ్. సో ఆ రోజు కొంచెం నాకు వర్క్ ఉండింది, వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి అని చెప్పేసి నేను వెళ్ళాను అన్నట్టు. అలాగే వ్యూ బాగుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను, షూట్ చేసుకున్నాను. అండ్ సో మా పై హాస్టల్లో వాషింగ్ మిషన్ ఇలా ఉంటుంది అన్నట్టు. సో మొత్తం ఒక 3 వాషింగ్ మిషన్స్ ఉంటాయి హాస్టల్ మొత్తానికి పైన. సో నచ్చిన వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వెళ్ళేసి అయితే యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా నేనైతే అది ఆటోమేటిక్ అండి, మనం అన్నీ వేసేసి పెట్టేస్తే అదే అయిపోతుంది, టైం సెట్ చేసి పెట్టేస్తే. సో ఇలా టైం సెట్ చేసేసి ఒక 45 minutes కల్లా అంతా అయిపోయింది. అండ్ వర్షం పడుతూ ఉండింది, చాలా బాగుంది. ఐ మీన్ అందరికీ మన ఆంధ్ర సైడ్ వచ్చేసి ఫుల్ టెంపరేచర్ ఎక్కువ ఉంది, వేడిగా ఉందని చెప్పేసి వింటున్నాను. సో ఇక్కడ ఏంటంటే బెంగళూరులో ఫుల్ క్లౌడీగా వర్షాలు పడడం అయితే స్టార్ట్ అయిపోయాయి. చాలా నైట్ టైమ్స్ అయితే చలిగా ఉంటుంది అన్నట్టు. సో ఇలా నేనైతే కాసేపు ఫ్రెష్ అయ్యాను. ఇంకా ఫెస్టివల్ కదా, పూజ చేయడానికైతే నేనైతే షూర్ అయిపోయాను. హాస్టల్లో ఏంటి ప్రసన్న పూజ ఏంటి అనుకుంటున్నాను కదా, హాస్టల్ మొత్తానికి ఒక పూజ గది ఉంటుందండి. అండ్ ఈ పీజీ వచ్చేసి హాస్టల్ వచ్చేసి మన తెలుగు వాళ్ళది అన్నట్టు, అది కాకుండా మన కడప డిస్ట్రిక్ట్ వాళ్ళది. సో అంకుల్ ముందు పీజీలో కూడా నేను అంకుల్ వాళ్ళ పీజీలోనే ఉన్నాను కాబట్టి సో అంకుల్ బాగా తెలుసు. నాకేం ఇదేం కొత్త పీజీ ఏం కాదు, తెలిసిన అంకుల్ది కాబట్టి నాకు కొత్త పీజీ అన్న ఫీలింగ్ అయితే లేదన్నట్టు. సో కింద పూజ రూమ్ ఉంటుంది. హ్యాపీగా ముందు రోజు నేను లాస్ట్ వ్లాగ్లో అంతా సెట్ చేసుకున్నాను, మామిడాకులు, ఫ్లవర్స్, బయటికి వెళ్ళేసి అన్నీ తెచ్చుకున్నాను కదా. సో అదంతా మార్నింగ్ ఇంకా లేచి హ్యాపీగా ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యేసి ఇంకా పూజ పనుల్లో స్టార్ట్ చేసేసాను అన్నట్టు. దానికంటే ముందు నేను ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాను, అదైతే నేను క్లిప్ తీసుకోవడం అయితే మర్చిపోయానండి. సో అదైతే మిస్ అయిపోయింది క్లిప్. సో నేనైతే ఉగాది పచ్చడి చేసేసుకునేసి అన్నీ రెడీగా పెట్టేసుకునేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. మాకేంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అన్నట్టు ఈ పూజ రూమ్ అనేది ఉంటుంది. సో నచ్చిన వాళ్ళు వెళ్ళేసి పూజ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. ఏంటి అంటే ఇక్కడ ఎవరు పూజ అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదండి. ఫెస్టివల్ రోజు కూడా అసలు పూజ అనేది ఇలాంటివి ఏమీ లేవు ఇక్కడ అసలు. వామ్మో, నిజంగా ఇంట్లో కూడా ఇలా ఉంటారా అనిపించింది నాకైతే. సో ముందు రోజే ఇవన్నీ ఆ కలశము, ఈ దీపాలు పెట్టే ఆ కుంతులు ఉంటాయి కదా, సో అవి ఇవన్నీ మొత్తం ఆల్రెడీ క్లీన్ చేసేసి పెట్టేసి ఉన్నారనమాట. సో వెళ్ళగానే నేను అన్నీ నీట్గా ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసేసుకునేసి బొట్టు పెట్టేసుకునేసి హ్యాపీగా అయితే పూజ అనేది స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడైతే మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి అక్కడ, భగవద్గీత, రామాయణం ఇలాంటి బుక్స్ కూడా ఉన్నాయి. నేనైతే తర్వాత అబ్జర్వ్ చేశాను అన్నట్టు. ఏంటంటే ఫెస్టివల్ హాస్టల్లో ఉంటే ఇలానే ఉంటుంది అనుకుంటా మేబీ. ఫెస్టివల్ అయితే అదే ఇంట్లో ఉంటే ఫుల్ హడావిడిగా ఉంటుంది. హాస్టల్లో అయితే అమ్మాయిలు మన తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు, బట్ ఏమీ లేదు, ఏమీ పట్టించుకోలేదు. ఇంకా నైట్ డ్రెస్సెస్ వేసుకొని అలానే ఉన్నారు అన్నట్టు. సో నేను ఒక్కదాన్ని మొత్తం అంతా మామిడాకులు కట్టేసుకునేసి ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి నేను ఒక్కదాన్నే చేసుకున్నాను అన్నట్టు పూజ. సో ఇలా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాను. హ్యాపీగా ఒక్కదాన్ని నీట్గా సింపుల్గా చేసేసుకున్నాను. బట్ పూజ అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా చేసుకున్నాను. అండ్ ఈ పిక్ పూజ అయిపోయిన తర్వాత మా హాస్టల్ ఓనర్ వచ్చేసి ఇక్కడ లేడన్నట్టు, ఆంధ్రాలో ఉన్నాడు అంకుల్. సో ఈ పూజ పిక్ అంకుల్కి సెండ్ చేశాము. సో అంకుల్ మేము పూజ చేసుకున్నాము హాస్టల్లో ఫెస్టివల్కి అని చెప్పేసి. సో హీ ఫెల్ట్ హ్యాపీ అన్నట్టు, చాలా బాగా చేసావమ్మా అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది. ఉగాది ఫెస్టివల్ మిస్ అయ్యానే అన్న ఫీలింగ్ అయితే లేదన్నమాట. సో ఇలా నా పూజ అయితే అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం ఇచ్చేసాను అందరికీ.
ఇదేంటంటే ఇంకా ఫెస్టివల్ రోజు ఆఫ్టర్నూన్ అన్నట్టు. ఆఫ్టర్నూన్ అంటే అదే ఐ మీన్ 3 ఆ టైంకి మాకేంటంటే నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మూవీకి వెళ్తున్నా. మీరు టైటిల్లో చూసారు కదా, వకీల్ సాబ్ మూవీకి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మహదేవపుర దగ్గరలో గరుడాచలపాల్య ఒకటే అండి. ఇంకా మహదేవపుర గరుడాచలపాల్య 2 పక్క పక్కనే ఉంటాయి. సో థియేటర్ కూడా చాలా దగ్గర అన్నట్టు. బై వాక్ అయితే వెళ్ళిపోయాము విజయలక్ష్మి థియేటర్. ఆఫ్టర్నూన్ 4కి ఐ మీన్ ఈవినింగ్ 4కి మూవీ స్టార్ట్ అవుతుంది. సో మేమైతే 3:15కి అలా బయలుదేరామన్నట్టు, నడుచుకుంటూ వెళ్ళాము. చాలా తొందరగా రీచ్ అయ్యాము, అక్కడ కూర్చున్నాము. సో థియేటర్ అయితే ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఫెస్టివల్ రోజు మా ఫ్రెండ్స్ అందరం ఖాళీగానే ఉన్నాము, అందరికీ డ్యూటీ లేదు కదా, ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి మూవీకి అయితే ఇలా వెళ్ళామన్నట్టు. సో ఇది వచ్చేసి వకీల్ సాబ్ మగువా సాంగ్. ఎలా ఉంది? మీరందరూ వకీల్ సాబ్ మూవీ చూసారా? నిజంగా సెల్యూట్ అండి మూవీకి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. మీరు అనుకోవచ్చు పింక్ మూవీ చూస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి. పింక్ మూవీకి దీనికి చాలా తేడా ఉంటుంది. ఒకసారి అందరూ ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఉగాది రోజు ఇలా అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.